అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణమా. అర్జున్ కాల్ కట్ చేసి సాడిస్టిక్ స్మైల్తో నువ్వు 5 మినిట్స్లో లేకపోవాలి, చెబుతా నీ సంగతి అనుకుంటూ వర్క్లో మునిగాడు. సంయుక్త ఆల్రెడీ అర్జున్ కోసం లంచ్ ప్రిపేర్ చేసి ఉండడంతో క్యారేజ్ పెట్టి డ్రైవర్ని కార్ తీయమని చెప్పింది. ఏఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రావడంతో కార్ ఆపాడు డ్రైవర్. సంయుక్త గబగబా కార్ దిగి లోపలికెళ్ళింది. అర్జున్ ఛాంబర్ కనుక్కొని ఏమంటాడో అని భయంగా ఎక్స్క్యూజ్ మీ సార్ అనింది. ఛాంబర్ డోర్ ఓపెన్ చేసి ఆమె వాయిస్ వినగానే అర్జున్ పెదవులపై కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. కమిన్ అన్నాడు కన్నింగ్ స్మైల్తో. లోపలికి వెళ్ళి అతని ముందు నిలబడింది. అర్జున్ మాట్లాడలేదు. సార్ అనింది. అయినా మాట్లాడలేదు. కాసేపు అలాగే నిలబడింది. మళ్ళీ సార్ అనింది. అయినా కూడా అతని నుండి ఎలాంటి సమాధానం రాలేదు. సునామీ వచ్చే ముందు ఎంత సైలెంట్గా ఉంటుందో అలా ఉంది అక్కడ పరిస్థితి. తెలియకుండానే ఆమెకు భయం మొదలైంది. ఏం జరుగుతుందో అని చాలాసేపు నిలబడింది. సార్ మీకు లంచ్ బాక్స్ తీసుకొచ్చాను, తినండి అంటూ బాక్స్ తీసి టేబుల్పై పెట్టింది సంయుక్త. ఏదైతే అది జరుగుతుందని. అలా పెట్టిందో లేదో ఆమె రెక్కపట్టి దగ్గరికి లాగి, ఏంటే నేను ఎప్పుడు రమ్మన్నాను, నువ్వెప్పుడొచ్చావు అంటూ అరిచాడు. అతని అరుపుకి రూమ్ అంతా మారుమ్రోగిపోయింది. సంయుక్త గుండె జల్లుమంది. ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసింది భయంతో. చెప్పు అంటూ కుదేశాడు. భయంతో బిక్క చచ్చిపోయింది సంయుక్త. చెప్పవే అంటూ గదిమాడు. ఏం చెబుతుంది? రావడానికి కనీసం 15 మినిట్స్ అయినా పడుతుంది ఇంటి నుండి ఆఫీస్కి రావడానికి. అతనికి ఆ విషయం తెలుసు. అయినా కానీ అరుస్తున్నాడు. ఇంటి నుండి ఆఫీస్కి రావడానికి 15 మినిట్స్ పడుతుంది తెలుసు కదా సార్. భయంగా నాకు అవన్నీ ఏం చెప్పకూడదు అని చెప్పా కదా. నేను నీ చేతులతో నాకు వంట చేసి పెట్టాలి. నా అవసరాలు పూర్తిగా నువ్వే చూడాలి. అయినా ఆ మాత్రం చేయలేవా? అవునులే, నీకు మోసం చేయడం మాత్రమే వచ్చు. భర్తని ప్రేమగా చూసుకోవడం ఎక్కడొస్తుంది? లంచ్ బాక్స్ నేను చెప్పకముందు నువ్వు తీసుకురావాలి. అలా తీసుకురాలేదు. నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంత టైం వేస్ట్ చేశావు. ఇప్పుడు నీకు ఏం పనిష్మెంట్ ఇవ్వాలో చెప్పు. సారీ సార్, ఇప్పటి నుండి అలా కాకుండా చూసుకుంటాను. నో నో, నేను అస్సలు ఊరుకోను. నువ్వు పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అంటూ అతని చైర్లో నుండి లేచి ఆమె ముందుకొస్తుంటే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది సంయుక్త. భయంతో వెనకడుగు వేసింది. అలా వెనక్కి వెళ్తున్న సంయుక్తని చూసి కోపం పీక్సుకుపోతుంటే ఒక్క అంగలో ఆమెను చేరి అమాంతం గోడకి అదిమాడు. గుండె వేగం అమాంతం పెరిగిపోయింది సంయుక్తకి. ఆమె చేతులు గోడకి అదిమి గట్టిగా నొక్కుతూ, ఏంటే లేటుగా వచ్చిందే కాకుండా పనిష్మెంట్ తీసుకోవా? నా నుండి పారిపోతావా? నువ్వు పారిపోయినా నేను నిన్ను పోనివ్వను. అలాంటి ఆలోచనలు వస్తే నువ్వు పాతాళంలో దాక్కున్న వెతికి మరి నరకం అంటే ఏంటో చూపిస్తా అని గట్టిగా నొక్కుతుంటే కళ్ళల్లో నీళ్లు చేరి జలజల రాలి అతని చేతి మీద పడుతున్నాయి. అర్జున్ కోపంగా, డర్టీ టియర్స్, ఐ హేట్ టియర్స్, ముందు ఆ ట్యాప్ ఆఫ్ చేయి, చిరాకొస్తుంది అన్నాడు అర్జున్. అర్జున్, నేను చెప్పేది ఒక్కసారి విను అంది కళ్ళు తుడుచుకుంటూ. ఆమె అలా పిలవగానే నొసలు చిట్లించి, ఏంటే నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు? హౌ డేర్ యూ కాల్ మీ సర్ అంటూ బుగ్గలు పట్టాడు. సారీ సార్ అనింది కష్టంగా. ఇంకోసారి పేరు పెట్టి పిలిచావనుకో ఏం చేస్తానో నాకు తెలీదు. అయినా నేను ఆఫీస్లో కష్టపడుతుంటే నువ్వు ఇంట్లో తేరగా తిని కూర్చుంటున్నావా? ఇప్పటి నుండి నువ్వు ఆఫీస్కి రావాలి. నేనేం పని చెబితే అది చేయాలి. ఇంట్లో నా అవసరాలు కూడా నువ్వే తీర్చాలి. అన్నింటినీ మేనేజ్ చేస్తేనే నాతో ఉన్నన్ని రోజులు పనిష్మెంట్ లేకుండా హ్యాపీగా ఉంటావు. లేకపోతే చెప్పాను కదా నరకం ఎలా ఉంటుందో చూపిస్తానని. దా, నాకు ఆకలిగా ఉంది, వచ్చి వడ్డించు, నాకు తినిపించి వర్క్ స్టార్ట్ చేయి అన్నాడు. ఇక అతను చెప్పినట్లుగా అర్జున్కి తినిపించాలని క్యారేజ్ ఓపెన్ చేసి ప్లేట్లో ఫుడ్ పెట్టి కలుపుతుండగా, ఏయ్ డర్టీ గర్ల్, హ్యాండ్ వాష్ చేసుకోవా? అలాగే తినిపిస్తున్నావు అంటూ అరిచాడు. సారీ సార్ అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ప్లేట్లో పెట్టిన ఫుడ్ని కలిపి అతని నోటికి అందించింది ప్రేమగా. ఆమె తినిపిస్తుంటే అతను ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు. ఆమె వేళ్ళని కొరుకుతూ అలా తినడం పూర్తి చేశాడు. సంయుక్త చేసిన వంటలు నచ్చినట్లున్నాయి. కాస్త ఎక్కువగానే తిన్నాడు. ఆమెకు సంతోషం అనిపించింది అలా తినడంతో.
ఇక తినిపించి అతడి మూతి తుడిచి, నేను ఎక్కడ వర్క్ చేయాలి సార్ అనింది. నా తలలో కూర్చో అన్నాడతను చిరాగ్గా. ఆ మాటకి మూతి ముడిచింది. ఎదురుగా నీ డెస్క్ ఉంది, కనిపించట్లేదా? పో అంటూ గంభీరంగా చెప్పాడు. అతను చెప్పినట్లుగానే వెళ్ళి ఆమెకు అరేంజ్ చేసిన డెస్క్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి లాగిన్ అయింది. వర్క్కి సంబంధించిన ప్రాజెక్టు ఏం చేయాలో చెప్పాడు అర్జున్. ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న సంయుక్త చాలా సీరియస్గా, సిన్సియర్గా, ఫాస్ట్గా చేస్తూ ఉంది. మధ్యలో ఆమెను ఓ కంట గమనిస్తూ ల్యాప్టాప్ కీబోర్డ్ మీద వేలు కదుపుతున్నాడు ఫాస్ట్గా. ఇక్కడ సంయుక్త ఆఫ్టర్నూన్ తినకపోవడంతో కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయి. అప్పటి వరకు సీరియస్గా వర్క్లో మునిగా సంయుక్త ఆకలవుతుండడంతో అటు ఇటు మెలకలు తిరుగుతోంది. ఇదంతా గమనిస్తూనే ఉన్నాడతను. కానీ అతనికి ఏం ఫరక్ లేదు కాబట్టి పట్టించుకోలేదు. ఇక అతనిచ్చిన వర్క్ ఫినిష్ చేసి ఫైల్ తీసి అర్జున్ చేతిలో పెట్టింది. త్వరగానే ఫినిష్ చేసావే అనుకుంటూ చెక్ చేస్తున్నాడు. ఎలాంటి ఎర్రర్స్ లేకుండా బాగానే చేసింది వర్క్. ఆకలిగా ఉంది అని చెప్పాలనుకుంటుంది కానీ ఏమంటారో అని భయం వేస్తుంది ఆమెకి. ఇక ఏదైతే అది జరుగుతుంది అని సార్ అనింది భయంగా. తలెత్తి చూశాడు. చాలా ఆకలిగా ఉంది అనింది అమాయకంగా ఫేస్ పెట్టి నుదురు ముడేసి చూస్తూ. నువ్వు వచ్చిందే లేటు, అందులో ఆకలిగా ఉంది అని చెప్పి టైం వేస్ట్ చేద్దామనుకుంటున్నావా? లంచ్ టైంకి వచ్చావు కదా, తినేసి రావాలని తెలీదా? ఊపుకుంటూ ఎలా వస్తావు? మాట్లాడలేదు సంయుక్త. చెప్పో అన్నాడు. సారీ సార్, మీ టైం వేస్ట్ చేస్తున్నందుకు. ఇప్పుడు టైం ఎక్కడ వేస్ట్ చేశావు? చేయలేదు కదా, సారీ ఎందుకు అని అడుగుతుంటే ఇప్పుడు నేను లంచ్ చేయకూడదా అనుకుంటుండగా చేయకూడదు. ఎందుకంటే ఇంట్లో టైంకి తినేసి ఆఫీస్కి రావాలి. కానీ తినకుండా వచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నావు. పోయి ఇక్కడి నుండి అంటూ కసరగానే కన్నీళ్లతో అక్కడి నుండి తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది సంయుక్త. ఇక ఇద్దరు సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆమె అడిగిన హాఫ్ అన్ అవర్కి ఆమె డెస్క్ మీద ఫుడ్ ప్రత్యక్షమైంది. సడన్గా ఫుడ్ ఎందుకు నా టేబుల్ మీదకి వచ్చింది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఎందుకంటే ఆమె అంత సిన్సియర్గా వర్క్ చేస్తుంది, ఎటు చూడకుండా. తింటావా లేక టైంపాస్ చేస్తావా అన్న వాయిస్ వినిపించగానే దెబ్బకు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి టేబుల్ మీద ఉన్న ఫుడ్ నోట్లో కుక్కుకుంది. ఇక ఫుడ్ ఫినిష్ అవడంతో తన వర్క్ మీద కూర్చుంది సంయు. ఆ రోజు అలా గడిచిపోయింది. ఈవినింగ్ ఇద్దరూ కలిసి ఆఫీస్ నుండి బయటకు వస్తుండగా ఆఫీస్ స్టాఫ్ అంతా అలా నడుచుకుంటూ వస్తున్న సంయుక్తని చూసి ఆశ్చర్యపోయారు. సార్ ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడగా చూడని స్టాఫ్ సడన్గా సంయుక్తని చూసి అసలు ఎవరి అమ్మాయి, సార్ ఎందుకు ఆమెతో పడుస్తున్నాడు అని ఆలోచిస్తున్న స్టాఫ్ని షార్ప్గా చూపు చూశాడు అర్జున్. ల్యాప్టాప్ షట్ డౌన్ చేసేసి అందరూ బయటకు వెళ్ళిపోయారు. అర్జున్ సంయుక్త కూడా ఇంటికి బయలుదేరారు. నాకు వెజ్ శాండ్విచ్ తినాలనిపిస్తోంది, ఇంటికి వెళ్ళాక ప్రిపేర్ చేయి అన్నాడు ఆర్డర్ వేస్తూ. సరేనండి అంటూ తల ఊపింది. మొగుణ్ణి అన్నట్లు అండి ఏంటి అన్నాడు. అదేంటి, మీరు నా భర్తే కదా అనింది. ఆ మాటకి వెంటనే ఏంటి, నన్ను భర్త అని ఫిక్స్ అయిపోయినట్లున్నావు? నేను నీకు భర్తని కాదు, నువ్వు నా భార్యవి కాదు. ఈ తాలికి ఎలాంటి వాల్యూ లేదు. నీ మీద పగతో మాత్రమే కట్టాను. నువ్వు నా భార్యవి కాదు, నువ్వు నాకు స్లేవ్ మాత్రమే అన్నాడు. ఆ మాటకి చాలా బాధేసింది తనకి. మాటల్లోనే ఇల్లు రావడంతో ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్ళారు. సంయుక్త, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావమ్మా అంటూ వచ్చింది సుమిత్ర. అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్కి రమ్మని పిలిచాడు, లంచ్ తీసుకొని వెళ్ళానత్తయ్య. వర్క్ చేయమంటే చేస్తూ ఉండిపోయాను. ఏంటి, ఆఫీస్ వర్క్ చేయమన్నాడా? అవునత్తయ్య, రెగ్యులర్గా ఆఫీస్కి రమ్మంటున్నాడు. అవునా? ఏయ్, ఎంతసేపో అంటూ అరిచాడు. అతని అరుపుకి నేను వస్తానత్తయ్య అని భయంగా చెప్పి రూమ్కి పరిగెత్తింది సంయు. రూమ్కి వెళ్ళిన సంయుక్త ఎదురుగా అర్జున్ని చూసి అలాగే నిలబడిపోయింది. ఆమెను సీరియస్గా చూస్తూ, ఏంటి, మా మామ్తో ముచ్చట్లు చెబుతూ కూర్చున్నావా? నేనేం చెప్పాను? వెజ్ శాండ్విచ్ తినాలనుంది అని. చేయకుండా ముచ్చట్లేంటి? సారీ సార్ అనింది. సారీలకి ఏం తక్కువ లేదు, కానీ నాకు బాడీ మసాజ్ చెయ్యి అన్నాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు?
నువ్విప్పుడు మసాజ్ చేసి నాకు బాతింగ్ కూడా నువ్వే చేయించాలి. ఇప్పటి నుండి గాట్ ఇట్ అన్నాడు. సరే అన్నట్లు తలూపింది. ఇంకెందుకు ఆలస్యం, కానివ్వు అన్నాడు. మీరు బట్టలు రిమూవ్ చేయండి అనింది. ఏంటి, నేను బట్టలు విప్పుకుంటుంటే నువ్వేం చేస్తావు అన్నాడు. సరే అని అతని షర్టు బటన్స్ ఒక్కోటి రిమూవ్ చేస్తూ ఉంటే అతని బేర్ బాడీ బయటపడుతుంది. అతని బాడీని చూస్తున్న సంయు గుటకలు మింగుతూ షర్టు విప్పి పక్కన వేసి పడుకోండి ఇబ్బందిగా అతన్ని చూడకుండానే అనింది. ఆమె బుగ్గలు వత్తిపట్టి, ఏంటి నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటేటో చూస్తున్నావు? సారీ సార్, మీరు పడుకుంటే నేను మసాజ్ చేస్తాను అనింది. కన్నింగ్ స్మైల్తో బెడ్పై అడ్డంగా పడిపోయాడు. మసాజ్ ఆయిల్ తెచ్చి అతని వంటి మీద పోస్తూ చిన్నగా మసాజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆమె సున్నితమైన చేతులు తగలగానే ఒక్కసారిగా అతని ఒళ్ళు పులకరించినట్లయింది. ఆమె అలా మసాజ్ చేస్తుంటే మెత్తటి దూది లాంటి చేతులు బాడీని తడుముతున్నట్లు అనిపించాయి. బోర్లా పడుకున్న అర్జున్ వెళ్ళకిలా పడుకొని ఆమెను చూశాడు. అతన్ని అలాగే చూస్తూ ఉంది సంయు. ఏం చేస్తున్నావు చెయ్యి అన్నాడు. ఇక బ్యాక్ సైడ్ ఎలా చేసిందో ఫ్రంట్ సైడ్ కూడా చేయాలని ఆయిల్ పోస్తుండగా ఆమె రెక్కపట్టి మీదకి లాక్కున్నాడు అర్జున్. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.